షాపింగ్ చేయాలంటే చేసుకో అన్నారు. నువ్వు ఒంటరిగా వెళ్ళాలేమో, నీతో పాటు అగోరి కూడా వస్తారా సినిమాకి? ఇక తీసుకెళ్లేది నేనే కదా, దగ్గరుండి తీసుకెళ్ళాలి, తప్పదు. మీరు చూస్తారైతే సినిమాలు? నేను చూడను, నేను జస్ట్ బయట ఉండి నేను కార్లోనే ఉంటాను, ఆమె వెళ్తుంది చూస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఆ మూమెంట్ మిస్ అవుతారు కదా ఇద్దరు. మామూలుగా నేను చెప్పింది ఇందాక అదే, అమ్మాయిలు తన భర్తతో సినిమాకి వెళ్ళాలని లేకపోతే ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అప్పటిది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, అంటే మీరు తనతో పాటుగా రావాలని ఒకరు అడిగింది అనుకోండి, తను కూడా చూడాలని ముచ్చటేస్తోంది, మీరు వెళ్తారా? ఇక వెళ్ళక తప్పదు కదా, భార్య అడుగు జాడల్లో కూడా భర్త కూడా నడవాలి, అప్పుడే కాపురం బాగుంటది. సో ఇక్కడ భర్త భార్య మళ్ళొకసారి చెప్తారా నాకు? భర్త అడుగు జాడల్లో భార్య నడుస్తుంది, భార్య అడుగు జాడల్లో భర్త నడుస్తుంది. అండర్స్టాండ్ చేసుకుని ఉంటుంది. ఓకే. సో ప్రెసెంట్ పిల్లలు అంటారా, ఇప్పుడు పిల్లల్ని కూడా చెప్పారు కదా, పిల్లలు అంటారా ఒక ఇద్దరిని దత్తత తీసుకుంటాము, ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చక్కగా సాదుకుంటాం, ముఖ్యం కావాలి. ఓకే. సో వర్షిని పేరెంట్స్ ఎవరు మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయలేదా, మాట్లాడే ప్రయత్నం కానీ ఏం జరగలేదా? లేదు లేదు, కంప్లీట్ కాంటాక్ట్ కట్. ఇక ఏమో అందరికి ఫోన్లు కలుస్తున్నాయి, మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు, కానీ ఫోన్లు అయితే అందరికి కలుస్తున్నాయి. వాళ్ళు చేస్తే ఒకవేళ ఫోన్లు కూడా కలుస్తాయి కదా, మాట్లాడే వాళ్ళు. కానీ ఏదేమైనా మీరు పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఒకసారి మీరైనా కూడా వాళ్ళ తల్లితో మాట్లాడాల్సింది. సరేలే అమ్మ, జరిగిందో జరిగిపోయింది, నేను చూసుకుంటాను ఇక అని చెప్పి ఇప్పుడు ధైర్యాన్ని ఇవ్వాల్సింది. ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు కాబట్టి మేము ఫోన్ చేసినాక కానీ ఎలా మాట్లాడతారో అర్థమైపోద్ది. అందుకని చెప్పి మేము కాంటాక్ట్ అవ్వట్లేదు. ఓకే, కొంచెం చెలబడ్డా ఒక నెల 2 నెలలు ఆగిన తర్వాత మేమే వెళ్ళి కలుద్దాం అనుకున్నాం. సో అలా వెళ్ళి కలుస్తాం డైరెక్ట్. సో కొన్ని ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ పబ్లిక్ డిమాండ్ ప్రకారంగా వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగే ప్రయత్నం చేస్తాను. కొంత మీకు నొప్పించవచ్చు, బట్ డెఫినెట్గా ఆన్సర్ కావాల్సిందే. అగోరి మీకు కూడా చెప్తున్నాను నేను. సో ఇక్కడ అనేక అనుమానాలు, అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు ఓకే, లేదంటే కొంత ఈ విషయాలు అమ్మాయిలు కొంత లెస్బియన్స్గా ఉన్నవారు కూడా వివాహం ఆడుతారు, లేకపోతే కొంత సీక్రెట్ రిలేషన్షిప్లో ఉంటారు ఓకే. ఇక్కడ మీకు అసలు ఆలోచన లేదు, మీరు కంప్లీట్గా దైవాధీనంలోకి వెళ్ళిపోయారు, అన్నిటి కూడా శివయ్య అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి పైన మీకు ఫీలింగ్ రావడం, తను చెప్పడం, మీకు ఫీలింగ్ రావడం, పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. ఇది సమాజం యాక్సెప్ట్ చేసే విషయం కాదు కదా. ఎందుకు ఇప్పుడు నేను కూడా స్త్రీ తత్వంలో ఉన్నాను కదా, ఏమన్నా పురుషుడిగా కనిపిస్తున్నానా ఏంటి? అవును, ఆఫ్ కోర్స్. ఇప్పుడు అమ్మవారి రూపం ఉందా లేకుంటే అబ్బాయి రూపం ఉందా? కానీ అఫీషియల్ గా అమ్మాయిలు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు. మరి ఇక్కడ కూడా అమ్మాయే కదా. అదే అంటున్నా, అఫీషియల్ గా అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ లేదు ఇంతవరకు. కాదు, ఇష్టపడితే మనుషులు కలిసి వాళ్ళు ఇష్టపడితే అబ్బాయి అయినా గానీ, అమ్మాయి అయినా గానీ, లేదా అమ్మాయి వేరే వాళ్ళతో అయినా గానీ, అమ్మాయి అబ్బాయి అయినా గానీ, ఇలా సహజీవనం చేయడానికి వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ మీరు పెళ్లి చేసుకున్నారు, సహజీవనం అనట్లేదు మీరు అంత మంత్రోచ్చరణ మధ్య అందరూ చూస్తుండగా అందరూ సహజీవనంగా ఉంటారు, కానీ మేము అలా కాదు అని చెప్పి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది కదా మా బంధం, అలా అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం. ఇది ఎవరికన్నా తప్పు అనిపిస్తే తప్పు అనిపించవచ్చు, కానీ మాకు తప్పు అనిపించట్లేదు. మా వర్షంలో మేము కరెక్టే ఉన్నాం. అంటే చాలా మంది కూడా కొన్ని వీడియోస్ లో కూడా చాలా మంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, శాస్త్రీయంగా సమాజం యాక్సెప్ట్ చేసే విషయం కాదు అని చెప్పి అఘోరిని ఉద్దేశించి మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళ వర్షం. ఇక్కడ పక్కన పెడితే అన్నీ తెలిసిన మీరు, సనాతన ధర్మం అని చెప్పే మీరు ఎక్కడ కూడా ఈ రకంగా వివాహాలు చేసుకోవాలని చెప్పి ఎక్కడ లేదు కదా, మరి అంతటి మాట్లాడిన మీరు ఇప్పుడు ఇలా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి అడుగుతున్నారు. తోడు ఒకరికొకరు తోడు ఉన్నప్పుడు బంధం కూడా స్ట్రాంగ్ ఉండాలంటే చేసుకోవాలి, పర్లేదు, చేసుకోవచ్చు కూడా. అది మా దృష్టిలో తప్పు కాదు అది. ఇప్పుడు సనాతన ధర్మం ఏమైపోయింది? సనాతన ధర్మం పోరాటం తెలుగు రాష్ట్రాల్లో మీరు వచ్చి ఆలయాల అది నడుస్తూనే ఉంటది నాన్న, అది నడుస్తూనే ఉంటది, దాందే దీందే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాము, మేమిద్దరము మ్యారేజ్ చేసుకొని కొన్ని గుళ్ళు తిరిగేటి ఉన్నాయి కాబట్టి అవి తిరిగిన తర్వాత అది కంటిన్యూ అవుతుంది. అది ఎందుకు ఆపుతాము? సాధన ఎందుకు ఆగుతుంది? అవుతూనే ఉంటాయి. వర్షిని, నేను గతంలో కూడా మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఇద్దరు రిలేషన్షిప్ నేను ఏమని పేరు పెట్టి పిలవాలి అంటే మీరు ఏమన్నారు? తల్లి బిడ్డ అన్నారు. మరి ఆ రోజు నాతో అబద్ధం చెప్పారా? దానికి తల్లి కూతురు అని ఎందుకు అన్నానంటే మేమిద్దరం కలిసి ఉండాలి అని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయినప్పుడు మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. అయితే ఇక్కడ ఎలాగైనా ఉండాలి అని చెప్పి ఒక సాధన పరంగా వెళ్తే ఓకే ఇలా ఉండనిస్తారు కదా అని చెప్పని నేను ఆ పేరుతో అన్నాను. కానీ కొన్ని మీడియాలో కూడా చూసాను వర్షిని అబద్ధాలు చెప్తుంది అది ఇది అని. నేను అబద్ధం చెప్పలేదు, నా ఇష్టాన్ని నేను తనతో కలిసి ఉండాలి అనుకున్నాను కాబట్టి ఆ మాట అలా చెప్పాను.
ఇంకా అలాగే చెప్పినా కూడా మా పేరెంట్స్ వచ్చి అప్పటికే మీకు పెళ్లి అయిపోయింది, అప్పటికే మీకు 2 సార్లు పెళ్లి అయిపోయింది, కానీ మీరు పెళ్లి కాలేదు, ఇదంతా అబద్ధం అని చెప్పి నాతో అబద్ధాలు ఆడారు. అయితే అంటే కొంచెం బయట వాళ్ళ గురించి కూడా ఆలోచించాము, అందుకని చెప్పి అలా చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత ఇలా కూడా యూజ్ లేదు అని చెప్పని ఇంకా మీడియా ముందు మీకు వచ్చేసి నిజం చెప్పేద్దాం అంతా. మీరు జనవరి 30కి పెళ్లి అయిందన్నారు, కానీ మనం ఆల్మోస్ట్ 13 ఓకే 13కి పెళ్లి అయిందన్నారు. ఆల్మోస్ట్ మరి గతంలో నాతో పాటు మీరు ఫస్ట్లీ అగోరితో కలిసి ఉన్నప్పుడు మీ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళక ముందు వరకు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య తల్లి బిడ్డల రిలేషన్, నా తల్లి లాంటిది, నా గురువు లాంటిది అన్నారు. కానీ అప్పుడు అబద్ధం. ఇప్పుడు అంతా తానే అనుకున్నప్పుడు తనలో తల్లిని చూసుకుంటాను, తండ్రిని చూసుకుంటాను, భర్తని చూసుకుంటాను. అడిగాను మీ పేరెంట్స్ మీరు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పారు, మీరు మీ వెళ్ళో తాలిబొట్టు కట్టిందని చెప్పి అన్నారు, ఏదో కొన్ని పుస్తకాలు కూడా తీసుకొచ్చి వేసిందన్నారు, అవన్నీ అని చెప్తే అవంతా అబద్ధం, ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి అని అగోరి నాతో ఛాలెంజ్ కూడా చేసింది, వాళ్ళ పేరెంట్స్ కి ఛాలెంజ్ చేసింది. తర్వాత ఒప్పుకున్నాం. దాన్ని నిజం చేయడానికే కదా ఇంత కలిసి ఉంటామని కాదు కాదు అంటే మీరు ఆ రోజు అగోరి గారు మీరే ఆ రోజు ఛాలెంజ్ చేశారు కూడా. ఎస్, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు, దమ్ముంటే ఆ తాలిబొట్టు చూపించమనండి, నేను ఎవరిని పెళ్లి చేసుకున్న నా శిష్యురాలు సాధన నేర్చుకుంటానంది, సాధన నేర్పిస్తాను, మధ్య మధ్యలో వాళ్ళ ఇంటికి పంపిస్తానని చెప్పని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మీరే తప్పుని ఒప్పుకొని ఎస్ నేను పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు. అదే ఆ టైంలో అలా చెప్పాము ఎందుకంటే ఆ టైమింగ్ అలాంటిది. అంటే మీరు అదే అంటున్నారు, మేము అబద్ధం చెప్పాం సమాజానికి, అది ఒప్పుకోండి. అబద్ధం అయితే చెప్పలేదండి, కలిసి ఉండాలి అనుకుని అలా చెప్పాం కానీ అబద్ధం చెప్పలేదు. మీ రిలేషన్షిప్ విషయం అయితే అబద్ధమే కదా, ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు, మీరు ప్రపోజ్ చేసిన విషయం చెప్పలేదు, తర్వాత పెళ్ళైన విషయం ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఇది కూడా చెప్పకుండా ఉండాల్సిందంటవా? అది మీ ఇష్టం, ఇక మీరు చెప్పకుండా ఉండాల్సిందంటే బహిరంగంగా ఛాలెంజ్ చేశారు, పెళ్లి చేసుకుంటా అని చెప్పారు, మంచిగా చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అన్నారు కదా, ఇప్పుడు చేసుకొని చూపించాం నానా. ఇప్పుడు కంక్లూజన్ వచ్చేసింది కదా, చేసుకొని ఘనంగా చేసుకొని చూపించాం ఇంకా. ఓకే, సో ఒక వీడియో ఉంది మీది, ఒకసారి నేను ఆడియో వినిపిస్తాను, దానికి సమాధానం ఏమని చెప్పగలుగుతారా? ఒక్కసారి గతంలో మీరు మాట్లాడిన ఆడియోనే కొంతమంది మాకు షేర్ చేశారు, నా ఆడియో వినిపిస్తాను మీకు. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? మీకు వినిపించిందా? మళ్ళీ వినిపించాలా? లేలే, వినిపించింది. ఒక్కసారి మళ్ళీ వినిపిస్తా. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామంటే, సభ్య సమాజం పెళ్లి చేసుకున్నారు అని బురద రుద్దారు కదా, పెళ్లి చేసుకున్నాము, అది రాజ్యాంగంలో కూడా కొన్ని చోట్ల ఉన్నది. ఇప్పుడు అయినా పెళ్లి చేసుకున్నా గానీ అమ్మాయి ఏం చేసుకోలేం కదా. కాదు అంటే వర్షిని నీ పాయింట్ నాకు అర్థమైంది. ఒకసారి అగోరు నుంచి సమాధానం తీసుకుందాం మనము. అమ్మాయిలు ఎలా పెళ్లి చేసుకుంటారు? ఇందాక మీరే అన్నారు నేను మహిళా రకంగానే ఉన్నారు కదా, నేను ఒక ఆడదాని లాగానే ఉన్నాను కదా అన్నారు. సో గతంలో మీరే ఒక వీడియోలో మాట్లాడుతూ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం తర్వాత కొంతమంది అడ్వకేట్స్ ని అడగడం జరిగింది, నిన్న ఈ పెళ్లి గురించి అడగడం జరిగింది. అప్పుడు కూడా అడ్వకేట్స్ ఉన్నారమ్మా, అప్పుడు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, అప్పుడు ఇదే చట్టాలు ఉన్నాయి, అప్పుడు ఇదే ఉంది. కానీ మీరు అప్పుడు సభ్య సమాజం ఏ అడ్వకేట్ ని కూడా అప్పుడు అడగలేదు దీని గురించి. నేను అంత లోతుగా అప్పుడు నేను అంత లోతుగా ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే మా చిన్ను బహిరంగంగా వచ్చి చెప్పిందో, నేను అప్పుడు అడ్వకేట్లను అడగడం జరిగింది, ఇలాంటివి చేసుకోవచ్చా అని అడగడం జరిగితే చేసుకోవచ్చు, చట్టంలో ఉంది, చేసుకోవచ్చు అంటే ఇక దాని పరంగా మేము మూవ్ ఆన్ అయినాం, చేసుకున్నాం. సరే, ఇక్కడ 2 క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే మీకు అప్పటికి అడ్వకేట్ అంటే ఏం తెలియకుండా మాట్లాడారు, అంటే అగోరి కూడా ఏం తెలియకుండా కొన్ని సందర్భాల్లో మాట్లాడతారనేది ఇప్పుడు మీరే చెప్పకనే చెప్తున్నారు. ఇలాంటి చట్టాలు ఉన్నాయని తెలియదు. ఆఫ్ కోర్స్ అదే చట్టాలే కానీ లేదా కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, అలాంటి ఏమున్నాయని తెలియదు మీకు అప్పటికి. సో ఆ రోజు మీరు చట్టం గురించి ఎక్కడ మాట్లాడలేదల్లా, సభ్య సమాజం ఏమనుకుంటుంది అని మాట్లాడుకొచ్చారు. సభ్య సమాజం ఈ రోజు ఏమనుకుంటోంది? మరి ఈ రోజు చట్టంలో ఉంది కాబట్టి ఈ రోజు చట్టం పక్కన పెట్టండి. అప్పుడు కూడా మీరు చట్టం గురించి మాట్లాడలేదు, చట్టం యాక్సెప్ట్ చేసింది. సరే, చట్టంలో కొన్ని అంశాలు మీరు చెప్తున్నట్టుగా పూర్తిగా లేదు ఇట్లా, కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. సో చట్టం గురించి ఇక్కడ ప్రస్తావన లేదు, సభ్య సమాజం అన్నారు కాబట్టి ఆ సభ్య సమాజానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చేసుకోవచ్చు, అలా ఏం లేదు, చేసుకోవచ్చు అని మేము చాలా మందిని అడగడం జరిగింది. కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా చేసుకొని సహజీవనం చేయొచ్చు, అందుకని మేము పెళ్లి చేసుకున్నాం డైరెక్ట్. అంటే సభ్య సమాజానికి ఇదే సమాధానం, అంతే. రైట్. ఇంకోవైపుగా
సో మీరు కొన్ని విషయాలు ఇందాక నేను ఫస్ట్ చెప్పిన తెలియక మాట్లాడతారని చెప్పి అనేక అంశాల్లో కూడా ఇట్లా చర్చకు వస్తోంది. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్ని ప్రజలు నమ్మాలా? అంటే సనాతన ధర్మం కాపాడడం కోసమే వచ్చాను నేను, సనాతన ధర్మం రక్షించడం కోసమే వచ్చాను అంటే మీ మాటపై మీరే అప్పుడు తెలియక అన్నాను అని అంటున్నారు. ఇప్పుడు ఒక మాట, మరి ఏం ఆశించి వచ్చిన? డబ్బులా నాకు అవసరం లేదు, ఆస్తులా నాకు అవసరం లేదు, అవును, ఇంకేం ఆశించి వచ్చాను? మరి అవును, రాజకీయాల పదవులా అవసరం లేదు, బిజినెస్ లా అవసరం లేదు, మరి ఏం ఆశించి? కానీ మీకు డబ్బులు అవసరం ఉంది, మీకు డబ్బులు అవసరం ఉంది, మీరు కారులో తిరగాలంటే డబ్బులు అవసరం ఉంది, మీకు డబ్బులు కావాలి. భక్తులు పెట్రోల్ పోపిస్తున్నారు కదా, వర్షిని పోషించడానికి డబ్బులు అవసరం ఉంది. ఇప్పుడు వర్షిని పోషించడానికి మీకు డబ్బులు అవసరం ఉంది. డబ్బులు ఇప్పుడు అవసరం లేదు నాన్న, ఆశ్రమం కడతాం కాబట్టి అక్కడ భోజనం ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతుంది. భక్తులు ఆశ్రమం కట్టాలంటే కాబట్టి అది అవసరం ఉంది. ఆశ్రమం కట్టాలంటే కోట్లు లక్షలు మాకు అవసరం లేదు కదా. ఆశ్రమం కట్టాలనే డబ్బులు కావాలి కదా. ఆశ్రమం భక్తులే కట్టిస్తున్నారు నాన్న. ఓకే. సో వర్షిని, సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? అరే ఏంటి ఈ అమ్మ ఇలా చేసింది, ఏకంగా పెళ్లి చేసుకుంది, బహిరంగంగానే వీడియోలు కూడా పెట్టేసింది, ఇంత దారుణానికి ఒడిగట్టింది ఏంటి, అసలు ఈ అమ్మాయి ఏంటి? నీ గురించి కొన్ని సందర్భాల్లో కామెంట్స్ కూడా మీరు చూడొచ్చు, బహుశా మీరు కూడా చూస్తూనే ఉంటారు. చీ అని అనుకునే వాళ్ళకి సమాధానం ఏంటి? నేను ఒకటే చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి, నా గురించి నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, ఒకళ్ళ గురించి నాకు అనవసరం. మా పేరెంట్స్ ని ఒప్పించుకోకుండా వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది అనుకునే వాళ్ళు కూడా ఒకటే చెప్తాను. ఆ పేరెంట్స్ ని ఒప్పించుకున్నాను, వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నాను. సో ఇప్పుడు బయటకు వచ్చేసాను కదా, వాళ్ళని వదిలేసా అన్న బాధ అయితే నాకు లేదు. వాళ్ళని మళ్ళీ నా దగ్గర తెచ్చుకుంటాను, వాళ్ళని నేను పోషించుకుంటాను. సో ఒకటే చెప్తాను, నెగిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, పాజిటివ్ గా అనుకునే వాళ్ళు అనుకోండి, కానీ మేము మాత్రం ఇలాగే కలిసి ఉంటాము. ఆనందంగా ఉన్న కాపురంలో చిచ్చులు పెట్టకండి. ఇలాగే అందరి కాపురాలలో చిచ్చులు పెడుతూనే ఉంటారు కాబట్టి అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ప్రశంసలు వచ్చినా గానీ మేము ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటాం. ఓకే. సో వర్షిని, నువ్వు అక్కడ అఘోరి దగ్గర నుంచి వచ్చినాక, విష్ణు హర్షని తీసుకొచ్చాక నువ్వు చాలా మీడియాలతో మాట్లాడావు, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకొచ్చావు, మాకు అందుబాటులోకి రాలేదు, ప్రయత్నం చేశాము. సో నువ్వు చాలా మాటలు ఇంకా వదిలేస్తానని చెప్తా, నేను అఘోరి దగ్గరికి వెళ్ళను, ఇవన్నీ ఫోర్స్ఫుల్ గా చెప్పించారా? నమ్మించడానికి చెప్పాను. నాకు ఇంకా ఎందుకంటే నన్ను కొట్టారు కాబట్టి, బలవంతంగా చెప్పించారు కాబట్టి నేను అలా చెప్పడం జరిగింది. ఓకే, కొన్నాళ్ళు ఉందాము, వాళ్ళని నమ్మిద్దామని చెప్పని నేను కూడా నమ్మించి అలా మాట్లాడడం జరిగింది. తర్వాత వచ్చేయడం జరిగింది. ఏందమ్మా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా నమ్మించాలా నువ్వు? ఇట్లా కన్న తల్లిదండ్రులని నమ్మించాలి అని లేదు, నేను పాయింట్ వాళ్ళకి చెప్పుకున్నాను, షేర్ చేసుకున్నాను. వాళ్ళైతే ఎప్పుడు మోసం చేయలేదు, చెయ్యను కూడా. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఇంటికి తీసుకొచ్చా, పాపం మా కూతురు నా దగ్గర ఉంటుందేమో తల్లి ఆశించింది, నువ్వు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయామంటే అది మోసం కాదంటారా? మోసం ఎందుకు అవుతుంది? ఎందుకంటే వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక రూమ్ లో బంధించాలి అనుకున్నారు. మా మీదనే అట్లా కదా. అవును. మరి ఇప్పుడు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు కానీ, ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. మరి ఎందుకని మాదే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు అలా? ఇక్కడ వర్షిని అఘోరి కాబట్టి వేరే వాళ్ళు ఎంత ఉండదు కదా, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరు గుర్తుపడతారు కాబట్టి అట్లా అంటే గుర్తుపడతారు. అక్కడ నార్త్ ఇండియా సంగతి మనకు తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలు అయితే గుర్తుపడుతున్నారు. మీరు అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్ళినా అఘోరి అమ్మ తెలుసా అంటే అందరు చెప్తారు. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, అమ్మాయి. అలాగే నేను కూడా అఘోరిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఓకే. సో అంటే నేను అంటుంది ఒకటే, మీ పేరెంట్స్ ఆల్రెడీ నేను ఇంటికి తీసుకొచ్చుకున్నారు, పాపం మా అమ్మాయి మా దగ్గరే ఉండిపోతుంది, కానీ మీ నాన్న కొంత కన్నీళ్ళు ఆపేశారు, మిమ్మల్ని చాలా దగ్గరగా హత్తుకున్నారు, మీ తల్లి మిమ్మల్ని పట్టుకొని వెళ్ళింది, మరి అంతా కూడా నిజంగానే వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేయడమో ఒప్పించడం ఏది చేయకుండా వాళ్ళ కళ్ళు గప్పి అక్కడి నుంచి రావడం అనేది ఎట్లా చూడాలి? అంటే అది మోసం కాదంటారా? ఎందుకు అలా రావడం జరిగిందంటే, నేను ఒక 1 month అలాగ ఉండి వాళ్ళని ఒప్పించుకుని వద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు నన్ను బలవంతంగా ఒక రూమ్ లో బంధించి నన్ను హింసించాలి అనుకున్నారు. అంటే నాకు ఏ మెంటల్ ఏమి పిచ్చి లేదు, కానీ ఒక హాస్పిటల్ తీసుకెళ్లి ఎలాంటి చెకప్స్ జరగకుండా ఆ డాక్టర్ తో మాట్లాడి మందులు రాపిచ్చేసి నాకు ఇచ్చారు. అవి నేను ఎందుకు వేసుకోవాలి? నాకు ఏ మెంటల్ స్ట్రెస్ లేనప్పుడు నేను ఎందుకు వేసుకోవాలి? ఏ పిచ్చి లేనప్పుడు ఎందుకు వేసుకోవాలి? అలాగే ఏదో టెంపుల్ అంటున్నారు, గుండు చేపిస్తాము, అది ఇది ఒక రూమ్ లోనే ఉంచుతాము, తాళం వేసి వెళ్తాము, భోజనము ఇలాగా రూమ్ లోకి ఇస్తాము అని చెప్పని అన్నారు. అది నేను ఎందుకు అనుభవించాలి? నేనేం తప్పు చేసిన? నాకు నచ్చినట్టు ఉండడం తప్ప, అందుకే నేను చెప్పకుండా రావడం జరిగింది.
నా పాయింట్ ఆఫ్ లో కూడా మీరు ఆలోచించాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుండి నరకయాత్ర అనుభవించింది, మళ్ళీ నరకయాత్రలోకి పోవాలనుకోలేదు కాబట్టే వచ్చేసింది. ఇప్పుడు మీకోసం పోటీ పడుతున్నారు. ఇంకా చాలా కామెంట్స్ లో చూస్తే నేను కూడా వెళ్తా అఘోరి దగ్గర, కానీ చాలా మంది అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి నరకయాతన పడ్డ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం మీరు ఇవ్వాలంటే మీకు ఆశ్రమాలు సరిపోవు. మరి వస్తే భక్తులుగా రండి, మా చిన్నులాగా అలా కాదు, భక్తుల్లాగా వచ్చి సేవ చేసుకోండి. ఆశ్రమం పెడుతున్నాం గానీ ఇలా పెళ్లిళ్ళు గిన్నెలు అని మళ్ళీ బురద చల్లడం అలాంటివి వద్దు. లేదు, చాలా మంది ఇప్పుడు వర్షిని నరకయాత అనుభవించింది అంటున్నారు మీరు. వర్షినికి లైఫ్ ఇవ్వడం కోసం తనని దగ్గర తీశారు, చేరదీశారు, ఫీజులు కట్టారు. తనకి ఇప్పుడు సినిమాకి వెళ్తా అంటే సినిమాకి వెళ్ళనిస్తా అని చెప్పారు. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది నిజంగా అమ్మాయిలు అట్రాక్ట్ అయితే కావచ్చేమో. అయ్యో, అది ఒక్కరికే కదండి పెళ్లి. భార్య అనేది ఒక్కరే ఉంటారు నా జీవితంలో, భార్య మా చిన్నునే. ఓకేనా, ఇంతవరకే. వాళ్ళు ఒకవేళ వస్తే ఆశ్రమం ఉంటది, ఆశ్రమంలో సేవ చేసుకుంటారు. సినిమా పోతా అంటే మా చిన్నుతో పాటు సినిమా కూడా వెళ్తారు. భక్తిలో ఉంటారు, అంతే. సేవ చేసుకుంటారు సమాజానికి, అంతే తప్ప. ఇప్పుడు వాళ్ళు కూడా మీ చిన్నులాగానే వచ్చి మాకు ఇలా నరకయాతన అనుభవించానమ్మా, నేను ఉండలేకపోతున్నానని చెప్పి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి నేను ప్రేమిస్తున్నానంటే మీ సమాధానం ఏంటి? ప్రేమిస్తున్నా అంటే నేను దగ్గర కూడా రానియను. ఇప్పుడు చిన్న ఎలా దగ్గరకు వచ్చింది మరి మీ దగ్గరికి? ఆ రోజు అలాగే చెప్పాల్సింది చిన్నుకు కూడా. చిన్నుకు అలాగే చెప్పాను, కానీ ఇద్దరు మనుషులు కలిసిన తోడు ఉంటాం అనుకున్నాం జీవితాంతం. అర్థం చేసుకుని ఒక చోట కూర్చుని మాట్లాడుకుని ఈ డెసిషన్ అనేది తీసుకున్నాము. అలా అని చెప్పి అందరూ వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అది తప్పు, నేను కూడా రానియను. అంటే ఒకవేళ నిజంగా జరిగింది అనుకో వర్షిని, ఇఫ్ సపోజ్ ఎవరు నిజంగా మిమ్మల్ని మించి ఒక ప్రేమికురాలు అఘోరికి దొరికితే నార్త్ ఇండియాలో, ఊరుగా నూరు పల్లెగాని పల్లె వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి, ఒకవేళ వచ్చినా కూడా చంపేసి చచ్చిపోతా అంతే. ఎవరిని చంపేస్తారు? తక్కకూడదు. ఇంకా ఎవరిని చంపేస్తారు? అమ్మని చంపేసి నేను చచ్చిపోతా. తన దగ్గర శక్తులున్నాయని మీరే అన్నారు, మళ్ళీ పుట్టొచ్చు. యా, శక్తులు ఉన్నాయి అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండ వేసి చంపేస్తాను. సో కంట్రోల్ చేస్తున్నట్టు మిమ్మల్ని. అహో, తనకు అనుమానం రాకుండా ఫస్ట్ అఘోరి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏంటిది? తనకి అనుమానం వస్తుంటే ఫస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే కంట్రోల్లో ఉంచుతున్నారు అయితే భార్యని. ఎవరు? మీరే. కంట్రోల్ నానా? అస్సలు అలా ఏం లేదు. చాలా ఫ్రీగా ఏమున్నా సరే ఐ హావ్ టు ఓపెన్ బుక్, ఏదన్నా సరే షేర్ చేస్తాను. అలా ఏముండదు మా మధ్యలో. వర్షిని, మొన్నటి వరకు అంటే అఘోరిని మీరు చూసి కలిసి తర్వాత మీరు ఇంట్లో ఉండడం, అప్పటి వరకు ఉన్న అఘోరిలో పెళ్ళైన తర్వాత అఘోరి ఏమైనా మార్పు కనిపిస్తోందా? ఇక ఎక్కడ పోద్దిలే, నాతోనే ఉంటుందిలే, నా భార్య కదా అన్నట్టుగా తేలికపాటిగా తీసుకోవడమో, లైట్ తీసుకోవడం లాంటి జరిగిందా? అమ్మో, అస్సలు లేదు అలాగా. టైం టు టైం అంత ముందు ఎలాగైతే ఫోన్ చేసి తిన్నావా ఎలా అయితే అనుకున్నారు, ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు. ఇంకా పెరిగింది కూడా. ఓకే, అలాగే తనలో ఒక సంతోషాన్ని చూస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఫ్యామిలీ చాలా తగ్గింది. ప్రేమ తగ్గిందా? అస్సలు ప్రేమ తగ్గలేదు. ప్రేమ అఘోరికి మీకుంటే ఉండొచ్చు, ఎందుకంటే అందరిని వదిలేసి వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మీరు భర్తగా చెప్పబడుతున్న అఘోరికి ప్రేమ తగ్గిందా? భార్య అయిపోయిందిగా? లేదు. ఓకే, మీకోసం ఏదైనా వేసినాం కదా, ఇంకా పడి ఉంటదిలే, అలా కాదు. జస్ట్ హ్యాపీనెస్. మేము పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ హ్యాపీనెస్ జీవితాంతం ఉండాలి. ఓకే, ఏమున్నది, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరు వెళ్ళిపోతామో తెలియదు కదా. మొన్న చితాభస్మం అవ్వాల్సిందే. హ్యాపీగా ఉండాలి. 4 రోజులు గడిపినా హ్యాపీగా గడిపేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే చాలు. ఇంకా మొన్న మీరు ఇద్దరు మళ్ళీ తిరిగి కలిసిన తర్వాత ఆర్టీవీతో అందుబాటులోకి వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు. దాంట్లో చాలా మంది పాపం వర్షిని ఒక్కదాన్నే పాటలు పాడించారు, కానీ తన ప్రేమ మాటల్ని చెప్పడానికి అఘోరి ఒక్క పాట కూడా పాడలేదు. అది వన్ పబ్లిక్ డిమాండ్. పాపం నిజంగానే నేను వర్షిని అప్రిషియేట్ చేస్తా. వర్షిని అడగగానే సరే పాటలేదు, మీ భావన ఎక్స్పెక్ట్ చేయండి, తనని పొగడండి ఒకసారి. ఎంత మధురం ప్రియురాలు అంత తీపి, అంతవరకు వచ్చి ఇంకేం రాదు. ఇంకా అంటే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వర్షిని. అడగగానే వెంటనే అవసరమైతే నాకు లిరిక్స్ తెలియకపోతే ఫోన్ లో చూసి మాట్లాడండి. ఒకసారి వర్షిని పొగడండి పోనీ. చాలా మంచిది. నాకు దొరికిన నా బంగారం వజ్రం. అది నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు. అంతే, నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలు.
నా ప్రేమగా life లోకి రావడం నా ప్రేమగా తనని చూసి ఆ మాట చాలా చెప్పండి. అదృష్టం. ప్రేమగా తనని చూసి ఆ మాట చెప్పండి. ఏంటి? ప్రేమగా తనని చూసి ఆ మాట చెప్పండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. రైట్, బావా సూపర్. అని పిలుస్తుంది. ఏంటి బావా అని పిలుస్తుందా? ఆ వర్షని ఏమని పిలిచావమ్మా? సిగ్గు పడుతుంది. ఓకే, బావా అని పిలుస్తున్నా. బావా అని పిలుస్తున్నావా? ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే నెక్స్ట్ ఏంటి మీ ట్రావెల్ ఏంటి? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు. పాపం ఒక రకంగా మనం పేరెంట్స్ విషయం గురించి మాట్లాడితే పేరెంట్స్ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కంపల్సరీ త్వరలోనే మా పేరెంట్స్ ఉన్నా, మా అమ్మ నాన్న ఉన్నా, ఆ తర్వాత వీళ్ళ మమ్మీ డాడీని కంపల్సరీ ఒక 1 month 2 months పడుతుందేమో. ఆశ్రమం అయితే రెడీ అవుతుంది, ఆల్రెడీ చెప్పినాము. ల్యాండ్ కూడా చూశారు, రెడీ చేస్తున్నారు. ఓకే. కంపల్సరీ ఎటువంటి వాళ్ళ కాడ చోటు ఉంటుంది ఆశ్రమంలో? అంటే వర్షినిలాగా నరకయాతను అనుభవించిన వారందరూ కూడా అవకాశం కల్పిస్తారా మీ విశాలవంతమైనటువంటి మీ మనస్సులో, లేకపోతే మీ ఆశ్రమంలో? అన్ని కోణాల వాళ్ళు ఉంటారు నాన్న. అంటే భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటాము, కష్టాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటాము అంటే ఖచ్చితంగా కంపల్సరీ ఉండడానికి కూడా చోటు ఉంటది, హ్యాపీగా సేవ చేసుకోవచ్చు. వచ్చి పెళ్లి చేసుకుంటాం నన్ను కూడా పెళ్లి చేసుకోండి అనే వాళ్ళకి చోటు లేదు అక్కడ, చోటు లేదు. ఎవరైనా నిజంగానే ప్రేమికులు వర్షినిలాగా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదనో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదనో మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అలా కంపల్సరీ షెల్టర్ ఇస్తాము. అంటే మాకు లాగానే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం అయినా కానీ వాళ్ళని అయితే ఒప్పించుకోమని చెప్తాం మీకు కూడా. అంటే మీరు అంత టైం వెయిట్ చేయలేదు కదా. మీకు లవ్ పుట్టిందే షార్ట్ టైం లో, వెంటనే పెళ్లి చేసుకున్నారు. మీరు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆగలేదు కదా. ఏదున్నా అఘోరి అమ్మది చాలా స్పీడ్ ఉంటది. అవునా? చాలా ప్రణాళిక, వెయిటింగ్ ఆ స్పీడే వెయిటింగ్. ఆ స్పీడ్ కోసమే వర్షిని పడిపోయినట్టుంది బహుశా. ఏంటి వర్షిని ఆ స్పీడ్ తోనే చూసి పడిపోయావా? అలా ఏం లేదండి, స్పీడ్ చూసి ఏం పడిపోలేదు. ఓకే. సాధన ఎటు దాకా వచ్చింది? మీరు సాధన కూడా నేర్చుకుందాం అనుకున్నారు. టెంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత త్వరలోనే అయిపోతుంది మాది ఆశ్రమం. సో అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంక సాధన నేర్చుకుంటా, స్టార్ట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి టెంపుల్స్ అని దర్శనానికి వెళ్తున్నాం. ఓకే, నవవధులుగా వెళ్తున్నారు. సో అఘోరమ్మ, మీరు గతంలో కూడా నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటా, నేను పుట్టిన గడ్డకి న్యాయం చేయడం కోసం వచ్చినా, సేవ చేయడం కోసం వచ్చినా అన్నారు. మళ్ళీ మీరు ఆశ్రమం నార్త్ ఇండియాలో అంటున్నారు. పాపం ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న వారో, మిమ్మల్ని అంతో ఇంతో పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం